హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన ఫేవరెట్ స్టోరీ టైంలో అండి ఒక కొండ ప్రాంతంలో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. వాళ్ళకి గాడిదలు ఉంటాయి. కొంత ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల ఒక గాడిదని అమ్మేసి ఇంకా కొన్ని వేరే ఏదైనా కొనుక్కోవచ్చు కదా అని చెప్పి అక్కడ చంద ఏదో జరుగుతుంది. ఆ చందలో ఈ గాడిదని అమ్మటానికి కోసం తీసుకెళ్తారు. బాగా స్నానం చేపించి దానికి బాగా కొంత మంచిగా తయారు చేయించి తీసుకెళ్తారు హస్బెండ్ అండ్ వైఫ్. వెళ్తా వెళ్తా కబుర్లు చెప్పుకుంటా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని కొంత దూరం నడుచుకుని వెళ్తారు. నడుచుకుని వెళ్తే దారిలో ఉన్న వాళ్ళందరూ అంటారు, గాడిద ఉన్నది బరువు మోయటానికి, కానీ గాడిద మీద వదిలేసుకుని భార్యని ఇట్లా బాధ పెట్టి నడిపించుకొని తీసుకెళ్తాడు. కనీసం వీడికి కొంత కూడా ఏ వస్తువులు ఎలా వాడుకోవాలో బుర్ర లేకుండా అయిపోయిందని అనగానే ఆ మాటను విని కొంతవరకు సెన్సిటివ్గా ఫీల్ అయ్యే హస్బెండ్ ఏంటంటే ఇద్దరు ఎక్కి వెళ్తుంటారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళంగానే అందరూ అంటారు, అసలు ఇంత బరువు గాడిద ఇంత మాత్రం ఎంత బరువు మోస్తుంది, ఇంత బరువు ఎట్లా మోస్తుంది అని చెప్పి తిడతారు. తిట్టంగానే భర్త దిగి భార్యని ఎక్కించుకొని గుర్రం మీద గాడిద మీద ఉంచేసుకొని తీసుకెళ్తారు. గాడిద మీద ఉంచేసి తీసుకెళ్తే ఇంకొంత దూరం కానీ ఈవిడ చిన్నది, భర్త ఏమో పెద్దాడు, వాడు ఏదో నడుచుకుని వెళ్తున్నాడు, ఈవిడేమో పెద్ద రాణిలాగా గాడిద మీద ఊరేగిస్తుంది అని అంటే భార్య దిగి భర్తని ఎక్కించుకొని తీసుకెళ్తుంది. అసలు ఆడదాన్ని నడిపించేసుకుని మగవాడు తీసుకెళ్తున్నాడు, ఇదేం పనులు అనగానే ఇక వీళ్ళిద్దరిని దిగిపోయి గాడిదని ఒక కర్రకు కట్టించుకొని గాడిదని ఎక్కించుకొని తీసుకెళ్తుంటారు. గాడిద ఏంటంటే అక్కడికి వెళ్ళి సంద దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ గాడిదకి ఏం చెప్పు వచ్చిందో ఏమో, దీన్ని ఎక్కడ కొనగలుగుతా అని చెప్పి ఆ గాడిదని ఎవరిని కొనటానికి ముందుకు రారు. సో చెప్పిన వాళ్ళు మాట వింటే మన లైఫ్ కూడా ఏంటంటే గాడిదలాగా అయిపోతుంది. అది తినగా ఎడ్చుకుని ఉంటే నిజంగా మంచి బేరం వచ్చేది, మంచిగా అమ్ముడుపోయేది. కానీ అవతల వాళ్ళు చెప్పే మాటల్ని మనం సెన్సిటివ్గా తీసుకోవటం వల్ల మన లైఫ్లో మన విలువైన సమయాన్ని కోల్పోయి అది తక్కువ ధరలకు ఏం లేకుండా కొన్నిసారి బేరాలు కూడా లేకుండా ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఎవరి మాట వినవద్దు. మీకేం నచ్చినా అదే చేయండి.